హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. మనకు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే కనిపిస్తూ ఉంది మిత్రమా. మనకు అంగన్వాడీలకు సంబంధించి 14,236 ఉద్యోగాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది. సో వీటికి సంబంధించిన క్లియర్గా అర్హతలు ఏముండొచ్చు అనే విషయాన్ని కూడా క్లియర్గా తెలుసుకుందాం. అదేవిధంగా మీకు కావాల్సినటువంటి టెట్ అండ్ ఈఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్, మెటీరియల్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడతాయి మిత్రమా. మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అదేవిధంగా వీడియో చూస్తున్న మిత్రులందరూ వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి మిత్రమా. అదేవిధంగా తప్పకుండా ప్రతి ఒక్కరు మన యొక్క ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను చేసినటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు అప్డేట్గా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది మిత్రమా. రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖలో కొలువుల జాతరకు ప్రభుత్వం సిద్ధమైంది. 6,399 అంగన్వాడీ టీచర్ పోస్టులు ఉన్నాయి. 6,399 టీచర్ పోస్టులు ఉన్నాయి. 7,837 హెల్పర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఫైల్పై మంత్రి సీతక్క గారు సంతకం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే 14,236 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. సో ఇంకో విషయాన్ని గమనించండి, జాబ్ క్యాలెండర్లో ఉన్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించిన అంశం కూడా ఒక 2-3 డేస్లో మీకు దానికి సంబంధించిన అప్డేట్ అంశాలు కూడా మీ అప్డేట్ అనేది మన న్యూస్ పేపర్లో రావడం కూడా జరుగుతుంది. సో దాన్ని కూడా గమనించే ప్రయత్నం చేయండి. సో మనకు ఎన్నికల కోడ్ ముగియగానే ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి చట్టం కూడా మనకు మార్చి 1 నుంచి 5 లోపు కంప్లీట్ అయిపోతుంది. సో ఆ చట్టం అయిన వెంటనే మీకు ప్రతి ఒక్క జాబ్ క్యాలెండర్లో ఉన్న నోటిఫికేషన్స్ అనేటివి 1 by 1 రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. సో డిఎస్సి నోటిఫికేషన్ కూడా వస్తుంది. యాజ్ పర్ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్లో మనకు టెట్ నోటిఫికేషన్ కూడా వస్తుంది. సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. సో ఇలా టెట్ ఉంటుంది కదా సార్, డిఎస్సి లేట్ అవుతుంది, కానీ లేట్ ఏం లేదు మిత్రమా. మీకు గత డిఎస్సి 2024లో ఏ విధంగా అయితే రిక్రూట్మెంట్ కంప్లీట్ అయిందో సో అదే విధానంలో మీకు డిఎస్సి 2025 రిక్రూట్మెంట్ కూడా ఆ మంత్ కల్లా కంప్లీట్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో గత డిఎస్సి 2024లో అక్టోబర్లో ఎలా అయితే అపాయింట్మెంట్స్ ఇచ్చారో సో ఈ డిఎస్సి 2025లో కూడా ఆల్మోస్ట్ మీకు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కల్లా మీ యొక్క జాబ్ వచ్చిన అభ్యర్థులంతా మీరు స్కూళ్ళలో ఉంటారు మిత్రమా. రైట్, ఇక్కడ ఒక విషయాన్ని గమనించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ యొక్క పోస్టుల యొక్క అర్హతలు ఏమి ఉండొచ్చు. గతంలో అయితే మనకు అంగన్వాడీ టీచర్ పోస్టులకు 10th క్లాస్ పాస్ అయిన వారికి ఎలిజిబిలిటీ ఇవ్వడం అయితే జరిగింది. గతంలో మనం ఆల్రెడీ గమనించాము. రైట్, ఈసారి మరి ఏమన్నా అర్హతల్లో మార్పులు చేస్తారా అనేది మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత క్లియర్గా తెలుస్తుంది. చాలామంది అయితే డిఎడ్ అండ్ బిఎడ్ చేసినటువంటి అభ్యర్థులు అయితే ఖచ్చితంగా డిఎడ్ ప్లస్ టెట్ క్వాలిఫికేషన్ ఇవ్వాలి అని చెప్తున్నారు. అదేవిధంగా బిఎడ్ ప్లస్ టెట్ క్వాలిఫికేషన్ ఉన్న వారికి అర్హతలు ఇవ్వాలి అని చాలామంది మిత్రులు అయితే చెప్తున్నారు. రైట్, ఇక ప్రభుత్వము ఎలా క్వాలిఫికేషన్లో ఏమైనా మార్పులు చేస్తుందా లేకుంటే గతంలో ఉన్న క్వాలిఫికేషన్ని కంటిన్యూ చేస్తుందా అనేది మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత క్లారిటీ తెలుస్తుంది. అదేవిధంగా హెల్పర్ పోస్టులకు అయితే 10th లేదా 7th క్లాస్ క్వాలిఫై అయిన ఉన్న వారికి హెల్పర్ పోస్టులకు ఇవ్వడం జరిగింది గతంలో. సో ఈసారి కూడా మరి నోటిఫికేషన్లు అయితే అర్హతల్లో మాత్రం మార్పులు చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఈ టీచర్ పోస్టులకు సంబంధించి, అదేవిధంగా హెల్పర్ పోస్టులకు సంబంధించి. సో తప్పకుండా డిఎడ్ చేసిన అభ్యర్థులకు బిఎడ్ చేసిన అభ్యర్థులకు ఈ యొక్క పోస్టులకు అవకాశం ఇచ్చినట్లయితే చాలామంది నిరుద్యోగులకు ఎంప్లాయ్మెంట్ కల్పించినట్లు కూడా అవుతుంది. మొత్తానికి 14,236 భారీ నోటిఫికేషన్ అని చెప్పాలి. ఎందుకంటే దీంట్లో అంగన్వాడీలో ఇంత భారీ సంఖ్యలో ఫస్ట్ టైం టీచర్ జాబ్లు కావచ్చు, అదేవిధంగా హెల్పర్ పోస్టులకు సంబంధించి తప్పకుండా మంచి క్వాలిఫికేషన్ బిఎడ్ అండ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ కంప్లీట్ అయిన అభ్యర్థులకు అవకాశం కల్పించినట్లయితే చాలామందికి బెటర్గా ఉంటుంది మిత్రమా. ఇక నెక్స్ట్ ఇక్కడ అప్డేట్ ఒకటి చూసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా. 10th అర్హతతోటి 32,438 ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో గ్రూప్ డికి సంబంధించి ఆర్ఆర్బి వాటి యొక్క దరఖాస్తు గడువు పొడిగించారు. మార్చి 1 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు 10th క్లాస్ క్వాలిఫై అయినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా వస్తుంది మిత్రమా. సో 6,000 అని గతంలో ప్రభుత్వం చెప్పింది, మనకు తెలిసినటువంటి విషయం. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు క్లారిటీ తెలుస్తుంది. సో ప్రతి జిల్లాలో ఎడ్జిటి పోస్టులు 100 పోస్టులు ఉండే అవకాశం అయితే ఉంటుంది మిత్రమా. 100 పోస్టులు అయితే ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క జిల్లాలో వేకెన్సీస్ అయితే చాలా ఉన్నాయి. సో తప్పకుండా ఎడ్జిటి వేకెన్సీస్ అయితే ఉంటాయి. సో దాని గురించి మీరు టెన్షన్ పడకండి. పోస్టుల వేకెన్సీకి సంబంధించి మీరు కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి. తప్పకుండా డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము టెస్ట్ సిరీస్ని కూడా మీకు లాంచ్ చేయడం జరిగింది. సో దాన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో మన యొక్క టెస్ట్ సిరీస్ రాసినటువంటి మిత్రులు చూడండి, చాలామంది ఎగ్జామ్స్ రాస్తున్నారు, చాలా వేల మంది తీసుకున్నారు. సో ఇది
ప్లాట్ఫామ్ ఫర్ సక్సెస్. థ్యాంక్ యూ సార్ అండ్ యువర్ ఎంటైర్ టీమ్. సో ఇక్కడ మా టీమ్ మెంబర్స్ కూడా డే అండ్ నైట్ కష్టపడడం జరుగుతుంది. సో ఎక్కువగా డే మొత్తం మేము వర్క్లో ఉంటాం. సో మళ్ళీ నైట్ మొత్తం మీ యొక్క కోసం కష్టపడడం అనేది జరుగుతుంది. సో దాన్ని గుర్తుంచే ప్రయత్నం చేయండి మిత్రమా. సో లో కాస్ట్లో మీకు అన్ని రకాల టెస్టులు మీకు అందుబాటులో తీసుకొస్తుంది జాఫర్ ఎడ్యుకేషన్ తీసుకురావడం జరిగింది. సో ప్రతి ఒక్కరు ఇప్పటికైనా ఆ నోటిఫికేషన్ లేట్ అవుతుందనే భ్రమలో ఉండకండి. కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి. ఎగ్జామ్స్ రాయండి. RRR ఫార్ములాని మీరు ఫాలో అవ్వండి. RRR ఫార్ములా అంటే మీకు ఆల్రెడీ డైలీ మీకు ఎక్స్ప్లెనేషన్లో గణేష్ సార్ చెప్తూనే ఉన్నారు. సో రీడింగ్, రివిజన్ ఎన్నిసార్లు రివిజన్ అయితే అంత బెటర్గా ఉంటుంది మనకు కాంపిటీషన్ ఫీల్డ్లో. కాబట్టి తప్పకుండా ఈ RRR ఫార్ములాని ప్రతి ఒక్కరూ యూజ్ చేయండి. RRR అంటే మీకు రీడింగ్, రివిజన్ ఎన్నిసార్లు రివిజన్ అయితే అన్నిసార్లు చేస్తూనే ఉండాలి. సో దాన్ని దృష్టిలో పెట్టుకునే జాఫర్ ఎడ్యుకేషన్ టెస్ట్ సిరీస్ లో కాస్ట్తో టెస్ట్ సిరీస్తో పాటు గ్రాండ్ టెస్ట్లు, వీక్లీ టెస్ట్లు ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము. సో మీరు ప్రతి ఒక్కరు ఈ లో కాస్ట్ టెస్ట్ సిరీస్ని తీసుకొని క్వాలిటీగా ఉంటుంది మిత్రమా. దాంట్లో ఎలాంటి టెన్షన్ లేదు. మీకు ప్రతి ఒక్క అంశం టెక్స్ట్ బుక్లోది కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. అంటే మీతో ప్రతి ఒక్క అంశాన్ని చదివించి దాంట్లో క్వాలిటీగా క్వశ్చన్స్ తయారు చేసి మీకు రివిజన్ కూడా అయ్యే అవకాశం అయితే ఉంటుంది మిత్రమా. సో ఒక విషయాన్ని గమనించండి. మన యొక్క యాప్ కావచ్చు, మన యొక్క టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన ఫ్రీ PDF నోట్స్ కావచ్చు, ఇవన్నీ జాఫర్ ఎడ్యుకేషన్లో అందుబాటులో ఉంటాయి. సో చాలామంది మనం మొన్న టెట్ తీసుకున్నటువంటి మిత్రులందరికీ దాదాపుగా 120, 100, 110 ఇదే విధంగా 130 వచ్చిన మా మిత్రులు కూడా చాలామంది ఉన్నారు. సో మన యొక్క టెస్ట్ సిరీస్ అనేది లో కాస్ట్లో ఉంటుంది, క్వాలిటీగా ఉంటుంది, టెక్స్ట్ బుక్ బేస్డ్ మిత్రమా. అకాడమీ బుక్ దాటి క్వశ్చన్ ఇవ్వము. అకాడమీ బుక్లో క్వశ్చన్సే ఇస్తాము. ప్రతిదీ లైన్ టు లైన్ క్వశ్చన్ కూడా మీకు అకాడమీ బుక్లో దొరుకుతుంది. ఎగ్జామినర్ కూడా అకాడమీ బుక్ను దాటి క్వశ్చన్ ఇవ్వడు. ఎగ్జామినర్ కూడా లైన్ క్వశ్చన్ ప్రతిదీ మీకు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్సే ఇస్తారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు టెట్లో అక్కడ నుంచే క్వశ్చన్స్ తయారు చేసాం. మీకు ఎగ్జామ్లో కూడా మేము ఇచ్చినటువంటి దాదాపుగా ప్రతి సెషన్లో 50 నుంచి 60 ప్రశ్నలు టెట్లో మేము ఇచ్చినటువంటి ప్రశ్నలు డైరెక్ట్గా రావడం కూడా జరిగింది. మీకు ఆల్రెడీ రాసినటువంటి మిత్రులందరికీ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది, మీకు తెలిసినటువంటి విషయం. కాబట్టి తప్పకుండా మిత్రమా ప్రయత్నమే విజయం అందించే మార్గంగా ఉంటుంది. ఆచరణలో విజయం ఉంటుంది, ఆలోచనలో కాదు. ప్రత్యేకత సాధించాలంటే కృషి అనేది తప్పనిసరిగా ఉండాలి. మీకు ప్రతిరోజు కృషి చేయడం వల్లనే మనకు నైపుణ్యం కూడా పెరుగుతుంది మిత్రమా. డైలీ మీకు మోటివేషన్ చేస్తూ ఉన్నాం మేము. సో ఈ ఆచరణాత్మక యాగంలో జాఫర్ ఎడ్యుకేషన్ తప్పగా మీకు తోడుంటుంది మిత్రమా. జాఫర్ ఎడ్యుకేషన్ టెస్ట్ సిరీస్, లో కాస్ట్ టెస్ట్ సిరీస్ని కూడా మీరు అందరూ తీసుకోండి, పర్చేజ్ చేసుకోండి. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది మిత్రమా. సో ఒక రీఛార్జ్ అమౌంట్ అనేది పెట్టడం జరిగింది. సో ఆ రీఛార్జ్ మనకు జియో రీఛార్జ్ ఎంత ఉందో అంతే అమౌంట్ మిత్రమా. సో మీకు మొత్తం టెస్ట్లు తీసుకుంటే దాదాపుగా నెంబర్ ఆఫ్ టెస్ట్లు అవుతాయి. సో మీకు డైలీ టెస్ట్లు ఉంటాయి, వీక్లీ టెస్ట్లు ఉంటాయి, అదేవిధంగా గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. సో ఇవన్నీ కలుపుకుంటే మీకు ఒక టెస్ట్కు 3 రూపీస్ మాత్రమే పడుతుంది మిత్రమా. 3 రూపాయలకు ఒక టెస్ట్ మిత్రమా మీకు మేము అందించేది లో కాస్ట్లో. సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు తప్పకుండా మీ యొక్క సపోర్ట్ని అందించండి. సో నెక్స్ట్ నోటిఫికేషన్లు కూడా వస్తాయి. మీరు టెన్షన్ పడకండి, కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి. జాఫర్ ఎడ్యుకేషన్ సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.